ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మనము నమ్మినటువంటి పరిశుద్ధుడైన దేవాది దేవుడు శక్తిమంతుడు, నిరంతర చక్రవర్తి, నమ్మకమైన దేవుడు. తన యందు భక్తి కలిగిన వారిని ఎడబాయని వాగ్దానం ఇచ్చిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అలాంటి గొప్ప మహిమ కలిగినటువంటి శ్రేష్టమైన సమయం, చాలా ప్రాముఖ్యమైన సమయం కూడా. ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులు ప్రభు మన చిత్తాల్లో సిద్ధపరుస్తూ వచ్చాడు. ప్రతి సంగతిలో కూడా మనకు ఎదురై ఒక ఆశ్చర్యాన్ని ప్రభు దాచిపెట్టి ఉంచాడు. ఈ లోకంలో ఎన్నో సంగతులు మనం వింటా వస్తాం. అవన్నీ మన జీవితానికి ఆనందం, ఆశ్చర్యాన్ని కలిగిస్తేయో లేదో తెలియదు, కానీ మనం నమ్మిన దేవాది దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం ఈ లోకంలో జీవిస్తున్న మనందరి పట్ల ఆయన సిద్ధపరిచిన ప్రణాళికలు ఎంత గొప్పగా ఉన్నాయో, ఊహకు అందనంత గొప్పగా ఆయన ప్రణాళికలు మరి మన కొరకు సిద్ధపరుస్తూ వచ్చాడు అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటి దేవుడు సిద్ధపరిచిన ప్రణాళిక? ఏమై ఉన్నది? మరి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించుకుంటే దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక ఆయన పట్ల ఏమై ఉన్నది? ఆయన ఈ లోకంలో జన్మించుకుంటే ఆయన భయభక్తులైనటువంటి వారు, ఆయన ప్రభు చెప్పినటువంటి మాటలను వారు ఏం చేశాడు? ప్రతి వాగ్దానాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ మాట ప్రకారం నడవడానికి ఇష్టపడ్డారు. ఒక రోజున రాబోయే మెస్సయ్య గురించి కన్యమైన గర్భమునకు రాబోయే దేవదూత 6వ నెలలో వచ్చి నజరేతు ఊరిలో ఉన్నటువంటి మహిమ గారితో చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది? ఒకసారి మనం 26వ ఆ వచనం మనం చదువుకున్నట్లయితే, లోకాసువార్త 1వ అధ్యాయం 26వ వచనం మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ కొన్ని అమూల్యమైన సంగతులను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాపాత్రురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాడు. ఆమె ఆ మాటకు బహుగా ఈ శుభవచనం ఏంటో అని ఆలోచించుకుంటున్న దూత, మరియా భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయన యేసు అని పేరు పెట్టు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనంలో ఆయన కూర్చున్నాడు. ఆయన యాకోబు వంశస్థులను ఎగిరిను ఏలును. ఆయన రాజ్యము అంతములేని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుడు గారిని ఇది ఎలాగుతుందని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చాను. సర్వోన్నతుని శక్తి నిన్ను కప్పుకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే
చూపాడు.